అందరికీ నమస్కారం. మన అల్లూరి సత్యనారాయణరాజు సాంస్కృతిక కేంద్రం మరియు పెజ్ఞా మీడియా వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని ఉగాది విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవాలని కుతూహలంతో ప్రముఖ వ్యాఖ్యాత రచయిత అయినటువంటి దవేజీ గారు వారు మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. దానికి ముందుగా నేను కొన్ని షడ్రుచులు అంటాం కదా, 6 రుచులు, ఏ రుచికి ఏ విధమైనటువంటి ఉపకారం ఉన్నది అనేది నేను కొంచెం మీకు వివరించడానికి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట మనం చింతతో అండి, అదేం చేస్తుందంటే ఆ చింత పులుపు అదేం చేస్తుందంటే వేడి చేస్తుంది, వాతాల్ని తగ్గిస్తుంది. అటువంటిది అది. తర్వాత మామిడి దానండి వలపులకి చిహ్నంగా దాన్ని చెప్తారు. చూడండి, గర్భవతి అయినటువంటి స్త్రీకి మామిడికాయ పెడతారు. అంచేత దాన్ని వలపులకు చిహ్నంగా దాన్ని మనం స్వీకరించాలి. కంటలో ఉన్నటువంటి దోషాలు, శ్లేష్మ రోగాల్ని అది తగ్గించేటువంటి దివ్య లక్షణం ఉన్నటువంటి ఔషధంగా దాన్ని మనం తీసుకుంటున్నాం. తర్వాత కారం అంటే ప్రస్తుతం మనం మిరపకాయలు లేకపోతే మన కారం వేసి చేయటం చాలామందికి అలవాటైపోయింది. కారం అనగా పూర్వం అయితే చేసేవారు కాదు, మిరియాలని కారం కింద వాడేవారు. ఇప్పుడు కూడా అది వాడటమే మంచిది. అంచేత ఆ కారం విషయంలోకి వచ్చేసరికి దేహశాంతిని ఇస్తుందండి. తర్వాత రుచిని కలిగించి 3 దోషాలు ఉన్నాయి: వాత పిత్త కఫాలు. ఆ మూడింటిని కూడా తగ్గించేటువంటి దివ్య లక్షణం ఆ మిరియాలకు ఉంది. అంచేత దాన్ని వాడటమే బెటర్. తర్వాత అండి ఇక వేప విషయానికి వచ్చేసరికి ఇదండి మచూచిని తగ్గిస్తుంది. తర్వాత మందాగ్ని అంటే ఆకలిని కలిగించేటువంటి దివ్య లక్షణం ఆ పువ్వులో ఉందండి. అంచేత దాన్ని దీంట్లో వాడటం జరిగింది. ఇకపోతే ఉప్పు విషయంలో దాన్ని మనం రుచి అంటారు. రుచి అంటే మనకి టేస్ట్ని కలగజేస్తుంది ఉప్పు. ప్లస్ దంతధావనం చేస్తే వచ్చేటువంటి ఏ విధమైనటువంటి దోషాల వల్ల ఈ చిగుళ్ళ వాపు, రక్తం కారటం, పళ్ళు కదలటం అది ఉంటుందో వాటిని కూడా అణిచేటువంటి దివ్య లక్షణం ఉప్పు కూడా ఉందండి. అంచేత చాలామంది ఉప్పుతోటి పళ్ళు తోముతారు, వినే ఉంటారు, చూసే ఉంటారు చాలామంది. మా చిన్నప్పుడైతే మేము ఉప్పుతోటే తోమేవాళ్ళం, కొన్నాళ్ళు ఖర్చుతో వాడాం. అంచేత ఏంటంటే ఆ లక్షణాలు ఉన్నటువంటిది అది. ఈ రకంగా ఈ షడ్రుచులు ఉన్నాయి కాబట్టి వాటిల్ని ఎందుకు పెట్టారు అన్నది నేను వివరం ఇచ్చాను. మిగిలిన వివరాలన్నీ కూడా మనకి ప్రేక్షకులకి దవేజీ గారిని తెలియజేయవలసిందిగా కోరుతూ, దవేజీ గారు నమస్కారం అండి. బాబుశ్రీ గారు, మీరు నాకు ఒక సహాయం చేశారు, గొప్ప సహాయం చేశారు. ఏంటంటే ఇక నేను ప్రత్యేకంగా పచ్చడి గురించి చెప్పక్కర్లేదు, మంచి మంచి విషయాలు చెప్పారు. నిజంగా ఈ షడ్రుచుల సమ్మేళనమే మొత్తం జీవితం అంతా. ఇవి తినే ఆహారంలోకి వచ్చే రుచులను మనం అనుకుంటాం, కానీ బాబుశ్రీ గారు చెప్పినట్టు మన ఆరోగ్య సూత్రాలన్నింటినీ కూడా మేళవించి మన పెద్దలు తయారు చేసింది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి రోజు తినొచ్చు కదా, ఇన్ని రకాల మంచి అది చేస్తుంటే ఆ పచ్చడి రోజు తినడానికి మనకేమి ఇబ్బంది? ఒక ఉగాది నాడు ఎందుకు తింటాం అంటే, ఉగాది నూతన సంవత్సరంగా మనం చెప్పుకునే ఈ ఉగాది ఎందుకు గొప్పది అంటే, ప్రకృతితో సంబంధించిన పండుగ ఇది. ప్రకృతి పూర్తిగా మారిపోయి, అంటే శీతాకాలం నుంచి వేసవికాలంలోకి వస్తున్నప్పుడు సరిగ్గా ఈ ఉగాది రోజు నుంచి ఎండలు మరీ ఎక్కువగా ప్రతాపాన్ని చూపిస్తాయి. అలాంటప్పుడు ఇన్ని రకాల రుచులు ఒక్కసారి మనం సేవించినట్లయితే, వాటితో కలిసి పచ్చడిని సేవించినట్లయితే ఆరోగ్యానికి, ప్రకృతి పరంగా శరీరంలో ఆరోగ్యంలో వచ్చే
మార్పుల్లో ఉండే దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ దోషాలన్నీ కూడా పరిహరించబడతాయి అని పెద్దలు చెప్పారు. చాలా మంచి విషయం చెప్పారు మీరు. దీని వెనక ఉగాది వెనక మనకి చాలామందికి ఉగాది అంటే ఉగాది పచ్చడి తినడం, పంచాంగ శ్రవణం చేయటం, లేకపోతే కవులు అందరూ వచ్చి 4-5 కవితలు చెప్పడం, పద్యాలు చెప్పడం, అక్కడితో ఉగాది అయిపోయింది అనుకుంటాం. అంతకన్నా ఎక్కువ లోతులకు మనం వెళ్ళం. కానీ ఉగాదికి ఎంతటి ప్రాశస్త్యం ఉందంటే, ఈ ఉగాది మనం ఒక్కడమే కాదండి, చాలామంది చేసుకుంటారు. సోదరులు కన్నడ సోదరులు అదే రోజు చేసుకుంటారు. మహారాష్ట్రలో గుడి పర్వ అని చెప్పి వాళ్ళు ఆ రోజు అదే రోజు చేసుకుంటారు. ఈ అంటే భారతదేశాన్ని ఒకసారి భౌగోళికంగా చూసినట్లయితే వింధ్య పర్వతాలకి కిందన ఈ ఉగాదిని చేస్తారు. వింధ్య పర్వతాలకి పైన కూడా ఉగాది చేస్తారు, కానీ వాళ్ళు ఇంకో రకంగా చేసుకుంటారు ఉగాది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే శాలివాహన శకం ఈ రోజు నుంచి ప్రారంభమైందని చెప్తాం చరిత్ర. బ్రహ్మ ఆదిలో సృష్టి మొదలుపెట్టింది ఈ ఉగాది నుంచే అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. చారిత్రకంగా మాత్రం శాలివాహన శకం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుందని చెప్తారు. ఈ శాలివాహన శకం మీకు వింధ్య పర్వతాల పైన లేదు. అందుకనే వింధ్య పర్వతాల పైన వాళ్ళందరికీ మన పంచాంగానికి తేడా 15 రోజులు తేడా ఉంటుంది. మనకన్నా వాళ్ళు 15 రోజులు ముందు ఉంటారు, మనం 15 రోజులు వెనకాల ఉంటాం. ఎందుకంటే శాలివాహన శకం ఉన్న లెక్కల మూలంగా. ఈ శాలివాహన శకం ఇలా రావడానికి కారణం కూడా బ్రహ్మాండమైన కథ ఉందండి. ఆ కథ చాలామందికి తెలియదు. మహారాష్ట్రలో ఇప్పటికీ ఆ కథను ఆధారంగా చేసుకుని వాళ్ళు గుడి పర్వ చేసుకుంటారు. అదేంటంటే అప్పటికి విక్రమార్కుడు పరిపాలిస్తున్నాడు. విక్రమార్కుడు పరిపాలిస్తున్నప్పుడు విక్రమార్కుడి దగ్గరికి ఒక వింతైన సమస్య వచ్చింది. రోజు ఒక 4 అన్నదమ్ములు వచ్చి, మహారాజా మా తండ్రి మరణించాడు, మా తండ్రి తన ఆస్తినంతటినీ మాకు ఇస్తూ ఒక విల్లు రాశాడు, విల్లు రాసి చనిపోయాడు. కానీ ఆ విల్లు ఏమీ అర్థం అవ్వట్లేదు ఎవరికినూ. మీ ఆస్థానంలో పండితులు ఉంటారు కాబట్టి మీ దగ్గరికి వచ్చాము, లేకపోతే మీరు మహాపండితులు కాబట్టి మీరైనా దీన్ని పరిష్కారం చేయాలి అని అడిగారు. అదేముంది పరిష్కారం చేద్దాం, ఏంటి విల్లు ఎలా ఉందో చెప్పండి అన్నాడు. విల్లు చూసేటప్పటికి విక్రమార్కుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ఏమిటి అసలు ఈ విల్లులో అర్థం ఏమిటని తెలియదా. ఎందుకంటే ఆ తండ్రి గారు ఏం రాశాడంటే తన ఆస్తిని 4 భాగాలు చేశాడు, ఒక్కొక్క భాగం ఒక్కొక్క కొడుకు ఇచ్చాడు. అవి ఏ భాగాలో తెలుసండి. ఒక కొండ పట్టుకొచ్చారు, ఆ కొండ నిండా బొగ్గులు ఉన్నాయి. ఆ బొగ్గుల కొండ ఒకటి తీసుకోమన్నాడు. ఒక కొండలో రంప పట్టు వేశాడు, ఆ రంప పట్టున కొండ ఒకటిని తీసుకోమన్నాడు. ఒక కొండలో ఎముకలు వేశాడు, ఆ ఎముకలు వేసిన కొండ ఒకటిని తీసుకోమన్నాడు. ఒక కొండలో మట్టి వేశాడు, ఆ మట్టి ఉన్న కొండని ఒకటిని తీసుకోమన్నాడు. ఇది నేను ఇచ్చే మీకు నా ఆస్తి విభాగం పంపకం అని చెప్పాడు. ఇది ఏమర్థం ఉంది దీనికి? ఎందుకు ఇట్లా రాశాడు అంటే ఏదో ఉంటుంది, ఏది ఉంటుంది. పండితులందరినీ అడిగాడు. ఎందుకంటే నవరత్నాలని మనం అంటుంటాం చూసారా, ఆ నవరత్నాలండి విక్రమార్కుడు ఆస్థానంలో పండితులు వాళ్ళందరూ. ఆ పండితులందరూ కూడా అందరూ చేతులు ఎత్తేసారు, మేము దీన్ని చెప్పలేము అని. సరే ఇతనికేం తోచపోతుంటే ఒక వార్త వచ్చింది దీనికి. ఏంటంటే అది దేశం అంతా ఈ వార్త ఒక పెద్ద కార్చిచ్చులాగా రగిలిపోయింది. అందరూ ఎలాగా దీనికి పరిష్కారం ఎలా చూపిస్తాడు విక్రమార్కుడు, దీనికి ఏమి పరిష్కారం ఇస్తాడు అని చెప్పి చూస్తున్నారు. విక్రమార్కుడు 2 రోజులాగానే చెప్తానన్నాడు. ఈ లోపల గూఢచారులు ఆ ఊళ్ళో తిరుగుతూ ఒక విషయాన్ని తీసుకొచ్చి విక్రమార్కుడు చెవిలో వేశారు. ఏమిటంటే ఒక చిన్న పిల్లలందరూ ఆడుకుంటున్నట్టండి ఒక చోట ఆడుకుంటుంటే, ఆ పిల్లలందరిలో ఒకడు రాజుగారు, మిగతా వాళ్ళందరూ సభ్యులు అందరూ రకాలు పెట్టుకుని ఆడుకుంటుంటే ఈ సమస్యను తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ పిల్లడు దాని పరిష్కారం చెప్పాడు. చిన్న పిల్లడు ఏమిటి పరిష్కారం చెప్పాడు అంటే, మట్టి ఉండకుండా ఎవరికైతే ఇచ్చాడో ఆ కొడుకుని అతని యొక్క భూమి అంతటిని అతను తీసుకోవాలి, అతని భూమి ఏదైతే ఉందో అదంతా అతను తీసుకోవాలి అని చెప్పి ఇచ్చాడు. అలాగే బొగ్గులతో ఉన్న పాత్ర ఎవరికైతే ఇచ్చాడో వాళ్ళందరినీ ఏమో అంటే ఆయనకి ఎక్కడెక్కడ కలప సంబంధించినవన్నీ ఉన్నాయో ఆ కలపంతా ఆ బొగ్గులతో పాత్ర ఉన్నవాడు తీసుకోవాలి. ఎముకల పాత్ర ఉన్నవాడు తీసుకోవాల్సింది ఏంటంటే జంతువులు, ఆయన ఏనుగులు, గుర్రాలు అవన్నీ కూడా ఉన్నాయండి, అవన్నీ అతను తీసుకోవాలి. ఇట్లాగా ఇక తర్వాత దాంట్లో ధాన్యాలు అంటే పంటలో వచ్చే ధాన్యాలు అవన్నీ ఒకటి తీసుకోవాలి. ఇది చేసింది. ఇలా నిర్ణయం చేసి చెప్పినవాడు చిన్న కుర్రవాడు. ఆ కుర్రవాడి పేరే శాలివాహనుడు. అతన్నే శాతవాహనుడు అంటాం.
శాలివాహనుడు తొలి తెలుగు చక్రవర్తిగా మనకి చరిత్రలో అతను రికార్డ్ అయ్యి ఉంది. అతని పేరు అతనే మన తొలి తెలుగు చక్రవర్తి. ఇతన్ని శాలివాహనుడిని ఇంత బ్రహ్మాండంగా చెప్పాడు. చిన్న కుర్రాడు అంటున్నారు, ఒకసారి అతన్ని నేను రమ్మన్నా అని చెప్పండి, నా దర్శనానికి పిలిపించండి అన్నాడు. అంటే ఈ కుర్రాడు ఏం చెప్పాడు తెలుసండి, నేను రాను, అవసరమైతే విక్రమార్కుడే నా దగ్గరికి రావాలి, అంతేగాని అవసరం నీదా నాదా నేను ఎందుకు వస్తాను అని అడిగేటప్పటికీ విక్రమార్కుడికి కోపం వచ్చి విక్రమార్కుడు ఏం చేశాడంటే సైన్యాన్ని నడిపించుకుని తీసుకొచ్చాడు వీడింటికి యుద్ధం చేయడానికి. ఈ లోపల ఈ శాలివాహనుడు ఒక కుమ్మరి ఇంట్లో ఉండాడు. వాళ్ళ తండ్రి చనిపోతే తల్లికి ఆశ్రయం ఇచ్చి ఒక కుమ్మరి వాళ్ళ ఇంట్లో అట్టు పెట్టుకుని వీళ్ళ బతికిస్తున్నాడు. ఈ కుమ్మరి రోజు చేసే సారి దగ్గర కూర్చుని పిల్లాడు కొన్ని వేల బొమ్మలు తయారు చేశాడు. ఆ బొమ్మలన్నీ ఏంటంటే సైనికుల బొమ్మలు తయారు చేశాడు. సైనికుల బొమ్మలు తయారు చేసి ఇతనికి దేవి యొక్క ఆశీర్వాదం ఉంది. ఆ దేవి ఆశీర్వాదంతో వాటికి ప్రాణం పోశాడు. ప్రాణం పోసి ఆ సైన్యాన్ని విక్రమార్కుడి సైన్యం మీదకి నడిపించాడు. ఆశ్చర్యపోయాడు విక్రమార్కుడు, ఇవి మట్టి బొమ్మల్లా ఉన్నాయి, ఇవి చూస్తే యుద్ధం చేస్తున్నాయి, తన సైన్యం అంతా నాశనం అయిపోతుంది, ఏం జరుగుతుందో అర్థం అలా విక్రమార్కుడు కాసేపు. ఇక విక్రమార్కుడు అక్కడే మిగిలాడు. ఇటు శాలివాహనుడు విక్రమార్కుడు ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ యుద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆకాశవాణి వీళ్ళని ఉద్దేశించి ఒక మాట చెప్పింది, విక్రమార్క ఇక నీ శకం పూర్తయింది కాబట్టి నువ్వు శాలివాహనుడికి మర్యాదగా నీ రాజ్యాన్ని ఇచ్చేసాయి. ఈనాటి నుంచి శాలివాహన శకం ప్రారంభం కాబోతోంది. అందుకనే ఇంతటి వీరుడువైనా కానీ నువ్వు ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. ఇది ప్రకృతి విధించిన నియమం, ఈ నియమాన్ని దాటడానికి మనకు ఎవరికి హక్కు లేదు అని వినిపించింది. ఆ రోజు ఈ పాడ్యమి తిథి, ఆ రోజు నుంచి ఉగాది చేయడం, ఆ రోజు మన శకం ప్రారంభమైంది కాబట్టి శకం మొదటి రోజు కాబట్టి దీన్ని యుగానికి ఆది కాబట్టి యుగాది ఉగాది అని రకరకాలుగా పిలుస్తారు. ఇలా వచ్చింది మనకి. అంటే అటు పౌరాణికంగాను ఇటు చారిత్రకంగాను కూడా దీనికి తగిన ఆధారాలు ఉన్నాయి. అందుకనే విక్రమార్కుడు ఉజ్జయిని, ఆయన రాజ్యం విక్రమార్కుడు ఉజ్జయిని, అది సరిగ్గా ఈ వింధ్య పర్వతాలు ఆనుకుని ఉంటుందండి. అందుకనే మధ్యప్రదేశ్ వరకు కూడా విక్రమార్క శకం పాటిస్తారు వాళ్ళు. మనం శాలివాహన శకాన్ని అధికృతంగా పాటిస్తాం అన్నమాట. అది ఉగాదికి మూలం. చాలామందికి ఈ కథ తెలియదు. సరే, ఉగాది నాడు ఏం చేయాలి? 10 రకాలు చేయమని చెప్పారు. ఆ 10 రకాల్లో మనం ఏం రకాలు చేస్తున్నాము అంటే మనం దాదాపుగా 1 2 చేస్తున్నామండి. అందులో ఈ పచ్చడి మాత్రం తింటున్నామండి. అంతేగాని మిగతా 10 మనం సరిగ్గా పాటించట్లా. ఏమిటి? మొట్టమొదటిది ఏమిటి? ప్రతి ఇంటి మీద ధ్వజం ఎగరేయమన్నారు. ఎందుకంటే మనం జయించిన రోజు, మొట్టమొదటిసారిగా మన సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజు అని ఎలా తెలుస్తుంది? ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసేవారు. పూర్వం ఎవరైనా యుద్ధం చేసి నెగ్గినట్టయితే కనుక ఆ నెగ్గిన చోట ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసేవారు. అలా రాయలు దక్షిణ భారతదేశం అంతట్లో కూడా రాయలు పొన్నూరున ధ్వజస్తంభమును ఏర్పరచున్నాడని రాయపురంలో వారు పద్యం కూడా రాశారు రాయల గురించి రాస్తూ. అలాగా ప్రతి ఊళ్ళోనూ ఇప్పుడు సింహాచలం ఉందండి, సింహాచలంలో ఒక విజయస్తంభం కట్టించాడు. అలా అన్ని చోట్ల విజయస్తంభం కట్టించాడు. నేను ఆ విజయస్తంభాలు కట్టించినప్పుడు దాని మీద ధ్వజం ఎగరవేస్తారు. ఎవరైనా ఓడిపోయారంటే అర్థం ఏంటి? వాడి కోట మీద ధ్వజం ఎగరేస్తే వీడికి స్వాధీనమైంది, అవతలవాడు ఓడిపోయాడని కదా అర్థం. అందుకని ఇప్పుడు మనకి రాజ్యం వచ్చింది కాబట్టి మన శకం ప్రారంభమైంది కాబట్టి మొదట ప్రతి ఇంటి మీద ఉగాది నాడు ధ్వజారోహణం తప్పకుండా చేయాలి. ఇది మహారాష్ట్రలో ఈ రోజుకి చేస్తున్నారు. ఒక తెలుగు వాళ్ళు మనమే వదులుకున్నాం కానీ మహారాష్ట్రలో ఈ రోజుకి చేస్తారు. అట్లాగే రెండోది తైల అభ్యంగన స్నానం. ఒంటికి చక్కగా నూనె పట్టించుకుని, అది కూడా నువ్వుల నూనె పట్టించుకుని ఆ తర్వాత అది తప్పకుండా చేయాలి. అలాగే ఆ తర్వాత నవవస్త్రధారణం, అలాగే ఛత్రచామరాలు స్వీకారం చేసి తీయడం. ఈ ఛత్రచామరాలు స్వీకారం చేయడం ఏంటి? నవవస్త్రధారణం ఒకే కొత్త బట్టలు కట్టుకుంటాం, దానికి అది తెలుస్తుంది. ఈ ఛత్రచామరాన్ని తీసుకోవడం ఏమిటి అంటే ఇక్కడి నుంచి ఎండలు ఎక్కువ అవుతాయి కాబట్టి తప్పనిసరిగా గొడుగు వేసుకుని బయటికి వెళ్ళాలి. ఇంట్లోకి బయటకు వెళ్ళేటప్పుడు చేతిలో గొడుగు ఉండాలి. అలాగే
ఉక్క పోసేస్తుంది కాబట్టి ఇంట్లోకి గాలి సరిగ్గా రాకపోతే చామరం ఉండాలి, అంటే విసనకర్ర వీచుకోవడానికి, విసనకర్ర గాలి వీచుకోవడానికి ఉండాలి. కాబట్టి ఈ రెండు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. అలాగే దమనం అని చెప్పి ఒక మొక్క ఉంది. ఆ మొక్కను దహనం చేయాలండి. ఆ మొక్కను దహనం చేసి ఆ దమనం యొక్క ఔషధ విలువల్ని మనం తీసుకుని దాన్ని మన ఎందులోనే కలుపుకొని తినడమో లేకపోతే తాగడమో చేయాలి. అది దాని తర్వాత ఇంకేమున్నాయంటే నింబ కుసుమ పక్షులు, మీరు ఇందాక చెప్పారు కదా, వేప పువ్వు తినమని. ఖచ్చితంగా వేప పువ్వే అండి, ఇంకేమీ కాదు, నింబ కుసుమమే. ఎందుకంటే ఈ శీతాకాలంలో మనం ఏం చేస్తామంటే కొన్ని తినేవి, అవి ఉష్ణం పెంచడానికి కొన్ని తినేవి తర్వాత చాలా ఇబ్బంది పెడతాయి మన శరీరాన్ని. ఆ ఇబ్బంది తొలగిపోవాలి అంటే దానికి ఆ చేదు, ఆ వేపలో ఉండే చేదు ఏదైతే ఉందో ఆ చేదు మూలంగా అది బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది. ఈ పొరపాటు బ్యాక్టీరియాలు ఏముంటాయో హానికరమైన బ్యాక్టీరియాలు వాటిని నాశనం చేస్తుంది. అందుకని నిమ్మ కుసుమం తినాలి. అలాగే పంచాంగ పూజ చేయాలి, పంచాంగానికి పూజ చేయాలి ఆ రోజు. తర్వాత పంచాంగ శ్రవణం అంటారు, కానీ అది మనకి శ్రవణం, కానీ చదివేయానికి శ్రవణం కాదు, చదివేయానికి పఠనమే. అది మనకి శ్రవణం, మనం వినాలి. పంచాంగ శ్రవణం నిర్మాణాలు, కానీ మనం అందరం చదివేయమని లేదు. మనం అందరం చదివే వాళ్ళు కావాలనుకుని అన్ని తప్పులు చదువుకుంటాం. వాళ్ళు అలా కాదు కదా, వాళ్ళకి అలవాటు కాబట్టి చిన్నప్పటి నుంచి అందులో ఉన్న మంచి చెడులు తెలిస్తే చక్కగా చదువుతారు. అలా పంచాంగ శ్రవణం చేయాలి. ఆ తర్వాత ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఆ రోజు తప్పనిసరిగా రాజదర్శనం చేయాలి. మరి అందరికీ రాజదర్శనం అవుతుందా? అందరికీ అవ్వదు కదా. అందుకని కళలోనైనా రాజదర్శనం చేయాలి అని చెప్పారండి. అలాగే ఆ తర్వాత ఆ రోజు నుంచి, అంటే ఉగాది రోజు నుంచి వాసంత నవరాత్రులు ప్రారంభమవుతాయి. మనకి నవరాత్రులు అంటే దేవి నవరాత్రులు లేకపోతే గణపతి నవరాత్రులు చెబుతూ ఉంటాం మనం. అసలు వసంత నవరాత్రులే మొట్టమొదటి. మిగతావన్నీ ఆయా దేవుళ్ళకి దేవీలకి సంబంధించిన వ్యవహారాలు అయితే, ఇది మాత్రం ప్రకృతికి సంబంధించిందండి. ప్రకృతిలో మారే మార్పులన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ తర్వాత అంటే జనవరి 1వ తారీఖు వచ్చింది, కానీ జనవరి 1 రాకముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను మార్చి ఏప్రిల్ నెలలో మాత్రమే నూతన సంవత్సరం వస్తుంది. నూతన సంవత్సరం ఎందుకంటే పూర్తిగా ప్రకృతి ప్రకారం, పూర్తిగా ప్రకృతి మారే రోజు కాబట్టి ఈ రోజు నుంచి ఉగాది మనకి అని మనం అనుకుంటాం, వాళ్ళు ఆయా దేశాల పేర్లు చెప్పుకుంటారు. అందుకనే మీరు చూసినట్టయితే యూరోప్లో పూర్వం ఏప్రిల్ 1వ తారీఖున చేసుకునేవారు. ఇప్పటికీ ఏప్రిల్ ఫూల్ అనే మాట ఉంది. ఆ ఏప్రిల్ ఫూల్ ఎందుకు వచ్చిందంటే, ఇది రోమ్ చక్రవర్తుల కాలంలో రోమ్ చక్రవర్తులు వాళ్ళు ఏం చేశారంటే జనవరి 1కి మార్చేశారు, ఏప్రిల్ 1 నుంచి. రాజు ఏం చెప్తే అదే వేదం కదా. అందుకని అందరూ కూడా అలవాటు పడిపోయారు జనవరి 1వ తారీఖుకి. అలవాటు పడిపోయినా కానీ పాత తరం వాళ్ళు కొంతమంది ఉండి వాళ్ళు ఏప్రిల్ 1ని ఎప్పుడు చేసుకునేవాళ్ళట. వీళ్ళు ఫూల్స్లో ఉన్నారు, తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు, ప్రపంచం అంతా మారిపోయింది జనవరి 1కి, ఇంకా వీళ్ళు మారలేదు అని ఏప్రిల్ ఫూల్ అనడం ప్రారంభించారు అని ఏప్రిల్ ఫూల్ అనే మాటకి అర్థం. దీని చరిత్ర అదనమాట. శాలివాహనుడు విక్రమార్కుడిని జయించిన సందర్భంగా అటు విక్రమార్క యుగానికి ఆఖరి రోజు, ఇటు శాలివాహన యుగానికి మొదటి రోజు. కాబట్టి మనం చాలా ముఖ్యంగా ఎక్కువగా జరుపుకుంది ఏంటంటే శాలివాహనుడు తెలుగువాడు కాబట్టి, తెలుగువాడు మొట్టమొదటిసారిగా చక్రవర్తిగా ఉద్భవించాడు కాబట్టి ఆ రోజు ఉగాది జరుపుకుంటాం. ఇది ఉగాది యొక్క విశేషం. ఇంకోటి కూడా చెప్పారు ఇందులో, అదేంటంటే ప్రపాదానం, అంటే నీళ్లు దానం చేయమన్నారు, చలివేంద్రాలు పెట్టమన్నారు. వచ్చింది వేసవికాలం, బాటసార్లకి తప్పనిసరిగా దాహాలు వేస్తే, ఇప్పుడంటే ప్రతి చోట కొనుక్కోవడానికి దుకాణాలు అవన్నీ ఉన్నాయి, అప్పుడు ఇవేం లేవు కదా. అందుకని అందరూ కూడా చలివేంద్రాలు పెట్టాలి, తప్పనిసరిగా పెట్టాలి, తప్పనిసరి నియమం అంటే చలివేంద్రం. అందుకని చలివేంద్రాలన్నీ కూడా సాధారణంగా ఉగాది నాటి నుంచి ప్రారంభం చేసేవాళ్ళు. ఇంటికి వచ్చిన వాళ్ళకి మొట్టమొదట కాళ్ళు చేతులు మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి ఆ తర్వాత మంచినీళ్ళు ఇవ్వాలి. అంతేగాని స్వీట్లు, టీలు, కాఫీలు ఇట్లాంటి ఉష్ణ పానీయాలు ఇవ్వకూడదు. ఈ ఉష్ణం వస్తుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదంతా కూడా ఈ పండుగ అండి పూర్తిగా మనిషి యొక్క ఆరోగ్యానికి, దేహ ఆరోగ్యానికి, అలాగే ప్రకృతి చేసే పనులన్నీ కూడా తెలుసుకోవడానికి ఇది ఒక అవకాశంగా మనం ఈ పండుగను జరుపుకుంటాం. అందుకని తప్పకుండా ఉగాది జరుపుకోండి. పంచాంగ శ్రవణం అంటే తిథులు నక్షత్రాలు బట్టి, రాసులు బట్టి మన ఫలితాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఎలా నడుస్తుంది, ఇంకోప్పుడు ఎలా ఉంటాయి అనే దానికన్నా ప్రాముఖ్యత దీనికి ప్రాముఖ్యత ఇవ్వండి. అది కూడా చేయండి, అది చేయమని చెప్పింది శాస్త్రం. తప్పకుండా చదవండి, చెయ్యండి.
కానీ ఈ ఉగాది పేరుతోటి పంచాంగ శ్రవణం పేరుతోటి ఈ రాసులు వీటన్నిటి పేరుతోటి రకరకాల అభిప్రాయాలు వెలువరుస్తున్నారు. వాటిలో ఉన్న మంచి కానీ చెడు కానీ అది మనం విజ్ఞతతో ఆలోచించుకుని దాన్ని మనం మనకు ఆపాదించుకుని దాంతో మనం మన జీవితాన్ని ఈ సంవత్సరం అంతా కూడా గడిపి మళ్ళీ ఉగాది నాడు మళ్ళీ కలుసుకోవాలి. అది ఉగాది యొక్క గొప్పతనం. నమస్కారం. నమస్కారం. ప్రజ్ఞా మీడియా యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం. మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్కారం.